హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ మాజీ మంత్రులు రోజా గారు అండ్ ధర్మాన కృష్ణ ప్రసాద్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు సార్. వీళ్ళిద్దరూ కూడా ఆడుదాం ఆంధ్ర దీంట్లో అవకతవకలు జరిగాయి, ఇందులో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పుడు దానిపైన సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు విచారణ జరిపిస్తే ఏం జరగచ్చు అంటారు? వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? మరి ఆడుదాం ఆంధ్ర ఇష్యూలో ఏం జరిగింది సార్? అసలు మీరేం చెప్తారు? ఆడుదాం ఆంధ్ర అన్నది జగన్ రోజాకి ఇచ్చిన పెద్ద తాయిలం, మంచి గిఫ్ట్. కొంతమంది ఉంటారు కదా, ఏదో మరి నా వ్యవహారం చూడండి, నాకు ఏదో కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఏదో చెప్పుకుంటారు వాళ్ళు. అప్పుడు అప్పుడల్లా ఎట్లాంటి సీములు పెడతారు. దాని అంటే ప్రజల మీద కోరికతో కాదు. ఇక్కడ ఆడుదాం ఆంధ్ర వెనుక ప్రభుత్వం తాలూకు వ్యూహం ఏమిటంటే నథింగ్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టి ఇన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలని వెలుగులో తీసుకెళ్ళి వీళ్ళని జాతీయ పోటీల్లోనూ అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రభుత్వం ఖర్చుతో తర్ఫీదు ఇచ్చి పంపిస్తారని అది కదా దాని నిర్మాణం. ఆడుదాం ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి మేలు ముత్యాలను ఎంపిక చేసి వాళ్ళని సరైన దారిలో సరైన చోట్లో కూర్చోబెట్టడం. లైక్ పిటి ఉష, లైక్ కరణం మల్లేశ్వరి. అలా కాకుండా ఎందుకు పెట్టారో, మీరు ఎందుకు చేశారో? ఆడదాం ఆంధ్ర అంటే డ్యాన్సులు కాదండి. అంటే ఎంతమంది ఉన్నారు వెయిట్ లిఫ్టర్స్, ఎంతమంది షూటర్స్ ఉన్నారు, ఎంత పల్లెటూళ్ళలో ఉన్నాళ్ళు పట్టుకుంటే వాళ్ళు పరుగు మామూలు పరుగు అది. వాళ్ళు జస్ట్ కొంచెం టెక్నిక్స్ తెలిపిస్తే గెలిచేస్తారు. అక్కడ ఉన్నటువంటి పీటీ ఉష వారణాసి ఎక్కడ ఉన్నటువంటి ఏదో ప్లేస్లో ఉంది ఆవిడ, వెస్ట్ బెంగాల్లోనే ఎక్కడో ఉంది ఆవిడ. పీటీ ఉష కూడా చాలా పేదింటి అమ్మాయి, పద్మశాలి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. ఆవిడ ముందు పరుగు ఎలా ఉంటుందని తెలీదు. తన పరుగు తను చూపిస్తే ఆ పరుగుని మలచుకొని 3 బంగారు పథకాలు గెలుచుకునేలా చేశారు ఆ రోజు. అంటే ఆటల పోటీలు, ఆటల ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఒక రిజల్ట్ కనిపించాలి భారతదేశానికి. వాళ్ళు గెలిచిన తర్వాత 3 కోట్లు ఇస్తామని 30 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టడం కాకుండా గెలవ ముందే వాళ్ళకి స్టైపెండు, వాళ్ళ తిండి, వాళ్ళ పోషణ, వాళ్ళ కోచులకి మంచి జీతాలు ఇవన్నీ ఇస్తేనే అది తలపట్టాల. లేకపోతే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి డ్యాన్సులు వేసుకుంటే ఎలాగవుతుందండి? ఆడుదాం ఆంధ్రాలో ఎవరు వచ్చారండి క్రికెట్కి? ఎవరూ రాలేదు. కనీసం రంజీ ట్రోఫీ అంటారు, అంటే లోకల్ మంచి ఆటగాళ్ళు ఆడుకునేటువంటి విధానానికి ఆ పేరు రంజీ ట్రోఫీ. అంటే మీకు స్టేట్లో ఎవరైనా మంచి ఆటగాళ్ళు అది స్టేట్ లెవెల్ పోటీ హైదరాబాద్లో ఉండేవారు. ఈ శ్రీధర్ వీళ్ళందరూ రంజీ పోటీలో పెద్ద పేరు తెచ్చుకున్నవాళ్ళు. అంటే క్రికెట్ మ్యాచ్కి ఎంత మంచి పేరు ఉంటుందో, అంటే లైమ్ లైట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా అంత పేరు వచ్చేది. ఇప్పుడు ఒక్కరిని చెప్పండి, మేము ఆడుదాం ఆంధ్ర ప్రారంభించాము, ఒక టెన్నిస్ ప్లేయర్ని తీసాము, ఒక వాలీబాల్ ప్లేయర్ని తీసాము, ఒక హాకీ ప్లేయర్ని తీసాము. ఎందుకంటే ఇవే ఆడతారు భారతదేశానికి. ఎప్పటి నుంచో భారత హాకీ ప్లేయర్స్ దాంట్లో అంటే ఏ దేశంలో అడుగుపెట్టినా వాళ్ళకి హాకీలో ఫస్ట్ వచ్చేడువే. హాకీ అంటే భయపడతారు, కానీ హాకీ ఇప్పుడు కనుమరుగైపోయింది. అలాగే ఫుట్బాల్ చాలా మంచి మ్యాన్లీ గేమ్ అంటారు దాన్ని. ఫుట్బాల్కి తెలివితేటలు ఉంటే కాదు, శక్తి కూడా కావాలి. సుమారు ఒక అర కిలోమీటర్ దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ని అడ్డగించుకొని ఆ బాల్ తమ వైపు వస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి కిలోమీటర్లు వచ్చి ఆ బాల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇట్లాంటి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అది ఆడకుండా, వాలీబాల్ ఆడకుండా, కనీసం బ్యాడ్మింటన్ కూడా ఆడకుండా దీంట్లోనే మన పేరు వచ్చింది కదా. ఎంతకాలం సింధు ఆడుతుంది?
అంతకాలం పుల్లలు గోపించింది ఆ పేరే ఉంటుంది గురువుగా, ఇంకొకరెవరు రారా, ఇంకెవరికి అవకాశం ఇవ్వరా? ఇది ఆలోచించుకోవాలి. అసలు ఆటల స్పోర్ట్స్ అథారిటీ మినిస్టర్గా ఉంటుండగానే ముందు దాని గురించి ఎవరో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కమిటీ వేసి మనం ఏం చేద్దాం, ఈ 100 కోట్ల రూపాయలని ఏ విధంగా సద్వినియోగం చేద్దాం. అంతేగాని ఎలక్షన్ ముందు మీరు ఏం చేస్తారు, అదే చేశారు ఇప్పుడు కూడా. ఎలక్షన్ ముందు ఏం చేస్తారు, మంచో చెడ్డో ఒక క్రికెట్ బ్యాగ్ ఇస్తారు. ఇప్పుడు అదే చేశారు. ఏం చేశారు, అవన్నీ ఆ బ్యాట్స్ అన్నీ కూడా దాన్ని ఏమంటారు, మంచి బ్యాట్స్గా విరిగిపోతుంటాయి. వీళ్ళ రేటుకి పనికొచ్చేలా తెచ్చుకొచ్చి ఆడారు. దీంట్లో రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నాడు. మరి ఈ మధ్యలో మూడో వ్యక్తి ధర్మాన ప్రసాదరావు అనే వ్యక్తి దీంట్లో దూరాడు. మరి ఈ ధర్మాన ప్రసాదరావు అనే వ్యక్తి ఎవరో మనం చెప్పుకుందాం. చెప్పుకుంటే కానీ తెలియదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నెంబర్ 2గా ఉండేవాడు ఈ ధర్మాన ప్రసాద్ రెడ్డి. అటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాగ సీఎం అవుతాడని తెలిసి, ఆయన పార్టీలో చేరదామని తెలిసి, ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటల వరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బయటికి వచ్చి బండ బూతులు తిట్టినటువంటి ఈ ధర్మాన ప్రసాద్ రెడ్డి నువ్వే తప్ప ఇతపరం మెరుగా అని శరణార్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రణమిల్లి మొత్తానికి ఆయనకు ఒక ఏదో మంచి పొజిషన్ ఇచ్చారు. ఆయనకి మంత్రి కూడా కృష్ణదాస్ మంత్రి అయ్యాడేమో కానీ ఈ ధర్మాన ప్రసాద్ మంత్రి అవ్వలేదు. కానీ కొన్ని వాటిలో వాళ్ళకి కొంచెం ఆలంబనగా ఉండేలాగా చేశాడు. అది చాలా ఆయనకి ఆ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ కబ్జా చేయడానికి, వాళ్ళు ఎదురు తిరగడానికి వాళ్ళు గబ్బు అయిపోయారు. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాము వీళ్ళు చాలా బ్యాడ్. అంటే ధర్మాన ప్రసాదరావు పర్వాలేదు, కానీ వయసు అయిపోతుంది కొద్దీ ఇంకా మనకేమి లేదురా, ఏదో ఏమొస్తుంది 10,000 అనుకొని నొల్లుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్మాన ప్రసాద్ రెడ్డి తాలూకు అవినీతి భాగోతాలు కూడా ఈరోజు బయలుదేరమాట. ఇంకా మిగిలిందేంటి, సిబిసిఐ తాలూకు ఎంక్వైరీ చేయించడం, బొక్కలో వేయడం. అందువల్ల వీళ్ళ 100 crores స్కామ్ అన్నది బయటపడింది. 100 crores స్కాము బయటపడింది. ఇంకా బయటపడింది ఎంతో. నేను తెలివైన దాన్ని, నా మాటలకు అందరూ జరిసిపోతారు, నీ గలం ఇప్పినట్టయితే అందరూ నోరు మూసుకుంటారనేటువంటి భ్రమలో రోజా ఉంది. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటుంది. ఓకే. అంటే మంచి వాళ్ళ ముసుగులో ఉన్న ధర్మాన ప్రసాద్ రెడ్డి కూడా తప్పకుండా ఎవరి మీద అభియోగాలు ఉన్న సభ్యులుగా నిరూపించినట్టయితే, దాన్ని మీరు నిరూపించుకోలేకపోయినట్టయితే తప్పదు.